వాడైతే కరెక్ట్గానే ఉన్నాడు, కానీ మనం చదవడంలోనే లోపం ఉన్నట్టుంది. అదే ఇప్పుడు యాపిల్కి ఇంత డబ్బులు అన్నారు, మనం యాపిల్ ఫోన్తో లెక్కేసుకుని ఇచ్చేసాం. 12,000 రూపాయలు ఇచ్చాక 2 యాపిల్ కాయలు వచ్చినాయి. అది ఇప్పుడు తాజాగా మోసానికి సంబంధించినటువంటి సంఘటన. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పాతూరుకి చెందిన ఓ యువకుడు సెల్ ఫోన్లో ఫేస్బుక్ చూస్తుంటే 48,000 రూపాయలు విలువ చేసే యాపిల్ ఫోన్ స్పెషల్ ఆఫర్లో 12,000కి వస్తుందని యాడ్లో కనిపించింది. ఇది ఆ యువకుడిని బాగా ఆకర్షించింది. సెల్ ఫోన్ ధర గురించి గూగుల్లో సెర్చ్ చేశాడు, అంటే అంత నాలెడ్జ్ ఉంది అతనికి. అందులోనూ అదే ధర కనిపించడంతో మళ్ళీ వేరే ఆన్లైన్ యాప్ల్లో కూడా ఆ సెల్ ధర వెతికాడు. అక్కడ పెద్దగా ఆఫర్ లేకపోవడంతో ముందుగా సేవ్ చేసుకుని ఫేస్బుక్ యాప్లోనే ఆర్డర్ పెట్టేందుకు నిర్ణయించుకున్నాడు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా ఉండడంతో మరింత ధైర్యంగా సెల్ ఫోన్ బుక్ చేసుకున్నాడు. అనుకున్నట్టుగానే సెల్ ఫోన్ బాక్స్ కొరియర్ ద్వారా వచ్చింది. పోస్ట్ మ్యాన్కి 12,000 చెల్లిస్తే అతను వెళ్ళిపోయాడు. తీరా బాక్స్ ఓపెన్ చేసి చూస్తే 2 నిజమైన యాపిల్స్ ఉండడంతో కంగు తిన్నాడు. వెంటనే డెలివరీ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం చెప్పాడు. తాను చెల్లించిన సొమ్ము వెనక్కి ఇవ్వాలని కోరాడు. అయితే వస్తువు ఇవ్వడం వరకే తన బాధ్యతని, దాన్ని రిటర్న్ చేయాలంటే ఏ యాప్లో ఆర్డర్ పెట్టారో ఆ యాప్లోని రిటర్న్ ఆప్షన్ తిరస్కరించాలని సూచించాడు. అయితే ఆ యాప్లో ఆప్షన్ లేదు. ఆర్డర్ బుక్ చేసినప్పుడు వచ్చిన ఫోన్ నెంబర్ పనిచేయడం లేదు. దీంతో తను నకిలీ యాప్తో మోసపోయానని గ్రహించిన ఏం చేయాలో తెలియక మెనకుండిపోయాడు. ఇదే మాదిరిగా తాడేపల్లిగూడెంలోని ఎలక్ట్రానిక్ వస్తువుల కోసం ఆర్డర్ పెడితే ఆట వస్తువు రావడంతో మరో వినియోగదారుడు అవాక్కయ్యాడు. ఇలా తరచూ ఏదో చోట నకిలీ యాప్లతో కొనుగోలు మోసాలు జరుగుతూ ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు చెప్తూ ఉంటున్నారు.